నా ప్రాణదాతవని అభిమానించాను, మంచి మనిషివని ఆదరించాను, నా పెద్ద కొడుకుగా భావించాను. కానీ కానీ అందరికీ వెలుగునిచ్చే దీపమని నమ్మిన నువ్వు తగలబెట్టే కొలువనుకోలేదు. ఎందుకు ఎందుకు నన్ను నమ్మించి మోసం చేశావు? ఎందుకు నన్ను నమ్మించి నాటకవాడావు? చెప్పరా 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 చెప్పరా? ఏమిటమ్మా జయ నువ్వు చెప్పేది? రాజా నా కన్న కొడుక? అవునత్తయ్య, చిన్నప్పుడు నదిలో పడి కొట్టుకుపోయినా ఆ రేవు అవే ఈ రాజా. మీ దగ్గర ఈ నిజాన్ని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. నా ఇంట్లోనూ నా కుటుంబంలోనూ నా మనసులోనూ స్థానం సంపాదించుకున్న నువ్వు దొంగవా? అయితే నీ మాటలన్నీ అబద్ధం, నీ చేతలన్నీ మోసం, నీ మంచితనమంతా నటన. అవునా? మాట్లాడగలరా? మాట్లాడు మాట్లాడు మాట్లాడగలరా? మాట్లాడు మాట్లాడు మాట్లాడు. వాడెవరనుకుంటున్నారు? మన కన్న బిడ్డ రవండి. అవునండి, వాడు మన కన్న కొడుకు రవండి, రవి. అలా నిలబడిపోయారేవండి. ఇన్నాళ్ళు మనకి లేడనుకున్న పెద్ద కొడుకు కనిపిస్తే పలకరించులే, దోషిని దండించడం తప్ప కొడుకుని బాబు అని పలకరించలేరా? శారద, ఆనాడు వాడిని దూరం చేసుకోవడం దురదృష్టం అనుకున్నాను. ఈనాడు వాడిని పరిస్థితుల్లో కలుసుకోవడం, నా కొడుకుని తెలుసుకోవడం దురదృష్టం అనుకుంటున్నాను. అదేంటండి? కొడుకును కలుసుకున్నందుకు ఆనందించాలి, ఒక పెద్ద నేరస్తుడిని పట్టుకునేందుకు గర్వించాలి, నా కొడుకే ఆ నేరస్తుడైనందుకు కుమిలిపోవాలి. నాకే తెలియటం లేదు శారద, నాకే తెలియటం లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా డ్యూటీ నేను చేయటమే. కానిస్టేబుల్స్, అతను తీసుకెళ్లి లాకప్లో పడేది. బాబు ఏమండి, 18 సంవత్సరాల నాడు మనకు దూరమైన బిడ్డ ఇంతకాలానికి మళ్ళీ మనకు కనిపించాడు. ఆఫీసర్గా మీరు వాడిని అరెస్ట్ చేసి మీ బాధ్యత తీర్చుకుంటున్నారే తప్ప తల్లిగా నేను